ప్రజెంట్ మనం కుకట్పల్లిలోని ఇక్కడ తులసివనం అపార్ట్మెంట్ వద్ద ఉన్నాము. ఈ గేటెడ్ కమ్యూనిటీలో సాయంత్రం నుంచి కూడా దీపావళి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది మీ గేటెడ్ కమ్యూనిటీలో, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని సెలబ్రేషన్స్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. ముఖ్యంగా తులసివనం మా గేటెడ్ కమ్యూనిటీలో గత 9 సంవత్సరాల నుంచి ఇదే విధంగా, అంటే హిందూ ఫెస్టివల్ ఏదైనా కూడా, గణేష్ ఫెస్టివల్ కానీ లేదా నెక్స్ట్ దసరా కానీ, ప్రతిసారి కూడా చాలా మంచిగా అందరికీ ఈ 9 గణేష్ అప్పుడు 9 డేస్ కానీ, అమ్మవారప్పుడు 9 డేస్ కానీ అందరికీ అన్నదానం పెడుతూ అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కూడా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు దివాళీ కూడా 9 ఇయర్స్ నుంచి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక కుటుంబం లాగా, దాదాపు ఇక్కడ 900 కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబం అంతా కూడా ఒక తులసివనం కుటుంబం లాగా కలిసి ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా మేము దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం. 7 బ్లాకులు, అన్ని బ్లాకులు కలిసి ప్రతి ఏటా కూడా ఇదే దివాళీ సెలబ్రేషన్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని చిన్నపిల్లల కోసం కానీ అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఆ విధంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సార్ మీరు చెప్పండి, ఈ మధ్యకాలంలో పొల్యూషన్ అని కొంత క్రాకర్స్ తక్కువ కాల్చాలంటున్నారు కదా, మీరు ఏం చెప్తారు? ఇది పొల్యూషన్ అనేది కామన్ ఉంటుంది. నా పేరు కంటి మహంతి శివప్రసాదరావు, నేను CG5 ఓనరు. అయితే ఈ అనాదిగా వచ్చేటటువంటి దీపావళి పండుగ ద్వాపర యుగం నుండి మనకు వస్తుంది. నరకాసురుడు చాలా మానవాళికి చాలా హింస పెడతా ఉంటే అతన్ని చంపడం కోసం బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, ఖచ్చితంగా నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదని. కానీ మాతృవంశీకుల దగ్గర చావు ఉందని, అందుకనే స్త్రీమూర్తి ద్వారా అతనికి చావు ఉంది. అందుకే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వచ్చి నరకాసురుని వధించడం జరిగింది. అయితే నరకాసురుడు ఒకటి కోరుకున్నాడు, నా చావు అన్నది ప్రతి సంవత్సరం పెద్ద ఉత్సవంగా జరుపుకోవాలని. అందుకనే దీపావళికి ముందు వచ్చేటటువంటి నరక చతుర్దశిని ఖచ్చితంగా ప్రజలు భారీ ఎత్తున ఆ ఉత్సవం జరుపుకోవాలని వరం ఇచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నరకాసురుడు వధించినటువంటి ఈ రోజుని పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పొల్యూషన్ అనేది కామన్ అయినా ఇది ఒక సంకేతం, విజయానికి సంకేతం. కాబట్టి ఈ నరకాసురుడు వధని మనం భారీ ఎత్తున చేసుకోవడం, ఆ మరుసటి వచ్చే అమావాస్య కూడా దీపాలు వెలిగించి చేసుకోవడం ఈ మానవుడు విజయంగా భావించి ఇది ఖచ్చితంగా మనం జరుపుకుంటున్నాం.